ఇప్పుడు నీకు 5 టేబుల్ చెప్తాను విను. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా. అరే ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా తొందరగా రా, చెల్లికి ఒళ్ళు కాలిపోతుందమ్మా. అరే ఏమైందిరా? ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా. చాలా జ్వరంగా ఉంది నాన్న. అక్కడ టేబుల్ మీద ఫోన్ ఉంది, తీసుకొని రా, నాన్నగారికి ఫోన్ చేద్దాం. అలాగే అమ్మా. నువ్వేమీ వర్రీ అవ్వకమ్మా, నాన్నగారికి ఫోన్ చేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ఓకే. ఇదిగో అమ్మా, నాన్నకు వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో, ఏమండి ఎక్కడున్నారు మీరు? నేను ఆఫీస్లోనే ఉన్నాను. త్వరగా వచ్చేయండి, పాపకి చాలా జ్వరంగా ఉందండి. అలాగా, నేను ఎప్పుడే వస్తాను, కంగారు పడకండి. నాన్నగారికి ఫోన్ చేశాను, వస్తున్నాను. ఓకేనా? ఏంటి, ఏమైంది? పాపకి చాలా జ్వరంగా ఉందండి. థర్మామీటరు అవునమ్మా. పాపకు 102 డిగ్రీల జ్వరం ఉంది. అందుకే ఒళ్ళు కాలిపోతుందండి. పాపని హాస్పిటల్ తీసుకెళ్తాను. అలాగేనండి. సార్ బీపీ నార్మల్గానే ఉంది, మీకు ఏం ప్రాబ్లం లేదు. నేను ఇంతకుముందు రాసిన మందులు మీరు కంటిన్యూషన్ చేస్తున్నారు కదా, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, మీరు అవే కంటిన్యూషన్ చేసేయండి. కాస్త డైట్లో ఉప్పు తగ్గించండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. పాపకు జ్వరంగా ఉంది సార్. కూర్చోండి. మా ఏం పేరు నీ పేరు నాన్న? స్వరణి. ఎప్పటి నుంచి వస్తుంది జ్వరం? ఇవాళ మధ్యాహ్నం నుంచి సార్. మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్పంగానే వెంటనే ఇంటికి వెళ్ళి మీ దగ్గర తీసుకొచ్చాను. ఆనమ్మా. నూట 2 ఉందండి జ్వరము, తగ్గిపోతుంది. వైరల్ ఫీవరే. ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కదా, అందుకే అలా వస్తూ ఉంటుంది. నేను ఒక 3 రోజులకు మందులు రాసిస్తాను, అవి వాడండి. అలాగే సార్. ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. రామ్మా. నాన్న, డాక్టర్ ఏమన్నారు? చెల్లికి జ్వరం ఎంత ఉందన్నారు? నాన్నగారిని లోనికి రానిస్తావా? నీ ప్రశ్నలతో ఇక్కడే ఆపేస్తావా? డాక్టర్ గారు చూశారు, మందులు రాసిచ్చారు, వాడండి, తగ్గిపోతుంది, భయపడాల్సింది ఏం లేదన్నారు. రామ్మా. నాన్న, ఇందాక మీరు చెల్లికి జ్వరం ఎంతుందో థర్మామీటర్లో చూశారు కదా, అది ఎలా పనిచేస్తుంది? ఓహో, నీ సందేహం అదా. ఇప్పుడు ఇందాక నువ్వు చెల్లిని తాకినప్పుడు ఎలా ఉంది? వేడిగా ఉంది. ఎంత వేడిగా? చెప్పలేను. చెప్పలేము. రైట్. అందుకే మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉష్ణమాపకాలను వాడతాం. ఆ ఉష్ణమాపకాన్నే థర్మామీటర్, జ్వరమానిని అంటాం. అది ఎలా పనిచేస్తుంది? వేడి చేసినప్పుడు పదార్థాలు వ్యాకోచం చెందుతాయి అనే ధర్మం మీద ఆధారపడి ఉష్ణమాపకాలు పనిచేస్తాయి. సాధారణంగా ఉష్ణమాపకాల్లో మనం పాదరసాన్ని వాడతాం. ఎందుకంటే వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే పాదరసం త్వరగా వ్యాకోచం చెందుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే పాదరసం సంకోచం చెందుతుంది. కాబట్టి
నాన్న ఇంకొంచెం వివరంగా చెప్పు. ఇదిగో ఈ థర్మామీటర్ని చూసావు కదా, ఈ కింద ఉన్న బల్బులో పాదరసం ఉంటుంది. ఈ బల్బును ఉష్ణోగ్రత కనుక్కోవలసిన వేడి వస్తువుకు తాకించి ఉంచినప్పుడు పాదరసానికి ఉన్న వ్యాకోచ గుణం వల్ల పాదరస మట్టం పెరుగుతుంది. అలాగే చల్లని వస్తువుకు తాకిస్తే పాదరస మట్టం తగ్గుతుంది. థర్మామీటర్ మీద ఉండే స్కేలు నుండి ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా రాము? చాలా బాగా అర్థమైంది నాన్న. వెరీ గుడ్. ఇంతకుముందు మీరు థర్మామీటర్లో చూసి చెల్లికి 102 డిగ్రీల జ్వరం ఉందన్నారు కదా. అవును, థర్మామీటర్లో 102 డిగ్రీల జ్వరం చూపించింది, అందుకే చెప్పాను. కానీ మా టీచర్ ఏమో 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర నీళ్లు మరుగుతాయని చెప్పిందే. 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర నీళ్లు మరుగుతూ ఆవిరిగా మారుతాయి. ఇంతకీ నీ సందేహం ఏంటి రాము? నా సందేహం ఏమిటంటే మనం మరిగే నీళ్ళలో చేతులు పెట్టలేము కదా. అవును, పెట్టలేరు కదా. 102 డిగ్రీల జ్వరం ఉన్నప్పుడు అమ్మ చెల్లి నుదుటిపై చేయి ఎలా పెట్టగలిగింది? నీకు మంచి సందేహం వచ్చింది రాము. ఎందుకంటే చెల్లి జ్వరాన్ని కొలిచిందేమో ఫారెన్ హీట్ మానవులు, అంటే ఫారెన్ హీట్ స్కేల్లో. నీటి ఉష్ణోగ్రతను కొలిచేదేమో సెల్సియస్ మానవులు, అంటే సెల్సియస్ స్కేల్లో. ఈ రెంటిని కలిపి నువ్వు తికమక పడుతున్నావు. ఏంటి, సెల్సియస్ స్కేల్ మరియు ఫారెన్ హీట్ స్కేల్లా? అంటే ఉష్ణోగ్రతని 2 రకాలలో కొలవచ్చా? అవును రాము. ఎలాగంటే ఇప్పుడు మనం బరువుని కేజీలో కొలుస్తాం, అదే బ్రిటన్లో అయితే పౌండ్లలో కొలుస్తారు. అట్లాగే ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్లో కానీ ఫారెన్ హీట్ స్కేల్లో కానీ కొలుస్తారు. అర్థమైంది నాన్న, కానీ సెల్సియస్ అంటే? ఈ సెల్సియస్ స్కేల్ను సెల్సియస్ అనే స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త కనుక్కున్నాడు. అలాగా. సెల్సియస్ స్కేల్ మీద సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైన మంచుగడ్డ కరిగే ఉష్ణోగ్రతను 0 డిగ్రీ సెల్సియస్గా, స్వచ్ఛమైన నీరు ఆవిరిగా మారే ఉష్ణోగ్రతను 100 డిగ్రీల సెల్సియస్గా గుర్తిస్తాం. సెల్సియస్ స్కేల్ మీద సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైన మంచు కరిగే ఉష్ణోగ్రతను 0 డిగ్రీ సెల్సియస్గాను, స్వచ్ఛమైన నీరు ఆవిరయ్యే ఉష్ణోగ్రతను 100 డిగ్రీల సెల్సియస్గాను గుర్తిస్తాం. అసలు నీకు సాధారణ వాతావరణ పీడనం అంటే ఏంటో తెలుసా? తెలీదు నాన్న. సాధారణ వాతావరణ పీడనం అంటే భారమితిలో పాదరస మట్టం 76 సెంటీమీటర్లుగా ఉండటం. సరే, ఈ సెల్సియస్ స్కేల్ మీద 0 డిగ్రీ సెల్సియస్ నుండి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న దూరాన్ని 100 సమాన భాగాలుగా విభజిస్తాం. ఒక్కొక్క భాగం ఒక్కో డిగ్రీ సెల్సియస్ భేదాన్ని తెలియచేస్తుందన్నమాట. అర్థమైందా? అర్థమైంది నాన్న. మరి ఫారెన్ హీట్ స్కేల్లో ఉష్ణోగ్రతను ఎలా పోలుస్తారు? ఫారెన్ హీట్ అంటే కూడా సైంటిస్ట్ పేరేనా? అవును, ఫారెన్ హీట్ స్కేల్ను ఫారెన్ హీట్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఫారెన్ హీట్ స్కేల్పై సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైన మంచుగడ్డ కరిగే ఉష్ణోగ్రతను 32 డిగ్రీల ఫారెన్ హీట్గాను, స్వచ్ఛమైన నీరు ఆవిరయ్యే ఉష్ణోగ్రతను 212 డిగ్రీల ఫారెన్ హీట్గాను గుర్తిస్తాం. ఈ రెండింటికి మధ్య దూరాన్ని 212 మైనస్ 32 అంటే 180 సమాన భాగాలుగా విభజిస్తాం. ఒక్కొక్క భాగం ఒక్కొక్క డిగ్రీ ఫారెన్ హీట్ భేదాన్ని తెలుపుతుంది. మరి నాన్న, చెల్లికి జ్వరం చూశారు కదా, ఆ థర్మామీటర్లో ఏ స్కేల్ వాడారు? గుడ్ క్వశ్చన్ రాము. సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే ఉష్ణమాపకాన్ని జ్వరం మానిని అంటాం. ఈ జ్వరం మానినినే ఇంగ్లీష్లో క్లినికల్ థర్మామీటర్ అంటారు. జ్వరం మానినిలో సాధారణంగా ఫారెన్హీట్ మానాన్ని వాడుతారు. ఇప్పుడిప్పుడు కొన్ని వాటిల్లో సెల్సియస్ స్కేల్ కూడా వాడుతున్నారు. అంటే చెల్లికి ఇందాక 102 డిగ్రీల జ్వరం అంటే 102 డిగ్రీల ఫారెన్ హీట్ అన్నమాట. అవును రాము, మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్ హీట్గా ఉండాలి. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్ హీట్. అంతకంటే ఎక్కువగా ఉంటే జ్వరం వచ్చినట్టుగా అర్థం.
మరి సెల్సియస్ స్కేల్లో శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత నాన్న? సెల్సియస్ స్కేల్లో మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 36.9 డిగ్రీల సెల్సియస్. అంటే సుమారుగా 37 డిగ్రీల సెల్సియస్ అన్నమాట. మరి ఉష్ణోగ్రతను ఫారెన్హీట్ నుండి సెల్సియస్లో మార్చాలంటే ఎలా? గుడ్ క్వశ్చన్ రాము. ఎఫ్ అంటే ఫారెన్హీట్ అని, సి అంటే సెల్సియస్ అనుకో. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఆఫ్ ఎఫ్ మైనస్ 32 అనే సూత్రం ద్వారా ఫారెన్హీట్ను సెల్సియస్లోకి మార్చవచ్చు. మరి నాన్న, చెల్లికి 102 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం ఉంది కదా, దాన్ని సెల్సియస్లో చెప్పాలంటే ఎలా? సూత్రం ఉంది కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 102ను సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32లో ప్రతిక్షేపిస్తే సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ 102 మైనస్ 32. సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ 70. సి ఈజ్ ఈక్వల్ టు 350/9. సి ఈజ్ ఈక్వల్ టు 38.8 డిగ్రీస్ సెల్సియస్. అయితే చెల్లికి జ్వరం 38.8 డిగ్రీల సెల్సియస్ ఉందన్నమాట. వెరీ గుడ్. ఇట్లాగే ఉష్ణోగ్రతను సెల్సియస్లోంచి ఫారెన్హీట్లో కూడా మార్చుకోవచ్చు. దాని సూత్రం ఏంటి నాన్న? ఇందాకటి సూత్రం నుండే వస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఆఫ్ ఎఫ్ మైనస్ 32 కదా. సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. 9/5 సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32. 9/5 సి ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 సి ప్లస్ 32. అర్థమైంది కదా? అర్థమైంది నాన్న, కానీ జ్వరం మానిని గురించి నాకు సందేహం ఉంది. అడుగురాము, మీ అమ్మ వంట పూర్తి చేసేలోగా మనం ఎన్ని విషయాలనే చెప్పుకోవచ్చు. నాన్న, జ్వరం వచ్చిన వాళ్ళ నాలుక కింద థర్మామీటర్ని పెడితే పాదరసం వ్యాకోచించి పైకెళ్తుంది కదా, అలాగే థర్మామీటర్ని నోట్లో నుండి తీయగానే పాదరసం సంకోచించి కిందికెందుకు వెళ్ళడం లేదు? మంచి ప్రశ్న వేసావు రాము. నువ్వు అన్నట్టుగానే పాదరసం త్వరగా వ్యాకోచిస్తుంది, త్వరగా సంకోచిస్తుంది. మనం జ్వరం చూసేటప్పుడు థర్మామీటర్లోని పాదరసం వ్యాకోచించి పైకి వెళ్తుంది. ఎప్పుడైతే నోట్లోంచి బయటికి తీస్తామో పాదరసం సంకోచించి కిందికి వెళ్ళదు. ఎందుకంటే థర్మామీటర్లో ఉన్న ఒక అవరోధం అడ్డుపడుతుంది. జ్వరం చూశాక మనం థర్మామీటర్ని ఇలా విదిలిస్తే పాదరసం యథాస్థాయికి చేరుతుంది. ఈ ఉష్ణమాపకాలను ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు నాన్న? ఎక్కడో ఏంటి, రోజు మన వంటింట్లో ఉపయోగిస్తాం చూడు, మైక్రోవేవ్ అని, అందులోనూ బట్టలు ఇస్త్రీ చేసుకునే ఇస్త్రీ పెట్టెలో, నీళ్లు కాచుకునే గీజలలో ఉపయోగిస్తాం. అంతేకాకుండా అమెరికా లాంటి చలి దేశాల్లో రోడ్లపై మంచుగడ్డలు ఏర్పడే పరిస్థితి ఉందేమోనని తెలుసుకోవడానికి కూడా ఈ ఉష్ణమాపకాలను ఉపయోగిస్తారు. అయితే ఉష్ణమాపకాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అవును రాము. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాల నుంచి ముఖ్యాంశాలను చూద్దాం.